కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీల సాధన కోసం భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పోరుబాట పట్టింది. వికలాంగులకు 6,000 పింఛన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొడంగల్లో వికలాంగులు ఆమరణ దీక్ష చేపట్టారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా నడవలేని వారికి 3-వీలర్ మోటార్ బైక్లు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ బస్సులో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పింఛను 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంబడి మీకు వచ్చే నెలలో డైరెక్ట్ జనవరిలో 6,000 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా పింఛన్లు శాంక్షన్ చేయలేడు. అదేవిధంగా అసెంబ్లీ మేనిఫెస్టో ఇచ్చిన విధంగా వికలాంగుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లు రావడం లేదు. కొత్త పింఛను దరఖాస్తు చేసుకోవాలంటే కూడా అక్కడ ఎంపీడీ ఆఫీస్లో కూడా ఆ సదరం సైట్ అనేది బంద్ ఉంది. కాబట్టి వెంటనే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేయాలి. అదేవిధంగా వికలాంగుల సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నడవలేని వారికి 3-వీలర్ బైకులు 3-వీలర్ మోటార్ బైకులు కానీ బ్యాటరీ వెహికల్స్ కానీ ఇవ్వాలి. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా నడవలేని వారికి 3-వీలర్ బైకులు ఇవ్వాలి. ఎలాంటి బ్యాంకులతో సంబంధం లేకుండా 10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. వెంటనే తెలంగాణలోని జిల్లాలోని వెంటనే ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో వికలాంగులను ఎవరు కూడా సీట్ ఇచ్చి గౌరవించడం లేదు. అయితే మహిళలకైతే ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం చేసిరో అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగులకు 5 సీట్లు కేటాయించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.